రంజితన్న 1982లో ఈ చేవెళ్ల రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. ఈ ప్రాంతంలోనే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేసిండ్రు, ఇక్కడే వ్యాపారం స్టార్ట్ చేసి ఇక్కడే మనందరికీ అండగా ఉంటున్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు ఇదే గడ్డ మీద రాజకీయాల్లోకి వచ్చిండు మన రంజితన్న. పౌల్ట్రీ వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే 5వ స్థానానికి చేరుతున్నారు. ఇదేం మామూలు విషయం కాదు. మన ప్రాంతంలోని ఎంతోమంది యువకులకు ఆదర్శమైన విషయం ఇది. 3,000 జీతంతో తన జీవితాన్ని మొదలుపెట్టి 30,000 మందికి జీతాలు ఇప్పించి స్థాయికి ఎదిగిన రంజితన్నను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎక్కడ మొదలుపెట్టినమన్నది ముఖ్యం కాదు, ఎంత ఎత్తుకు ఎదిగినమన్నది చాలా ముఖ్యం. ఈ విషయంలో యూత్ అన్నను ఆదర్శంగా తీసుకోవాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా అన్నా అని పిలవంగానే చెప్పు తమ్మి ఏం సంగతి అనేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. గంజి తాగేటోళ్ళైనా బెంజీలు తిరిగేటోళ్ళైనా రంజితన్నకు ఫరక్ ఉండది. అన్న అందరికీ ఆప్తుడే. చేవెళ్ల పేరు వింటేనే అన్న ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడి మనుషులను అన్న ఓటర్ల లెక్క కాదు, ఇంట్లోళ్ళ లెక్క చూస్తాడు. నీకు సమస్య వస్తే అన్న ముందుండి కొట్లాడతాడు, కష్టం వస్తే కలిసి నడుస్తాడు. నీ విజయంలో మాత్రం వెనకాలనే ఉండి నీకు బోలెడు సంతోషాన్ని ఇస్తాడు. కొంతమందిలాగా రంజితన్న తాత ముత్తాతలకి ఏ రాజకీయ నేపథ్యం లేదు, కేవలం అన్న ప్రజాసేవ చేయాలన్న పైత్యం మాత్రం ఉంది. అదే నన్ను నా చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు ఈ రాజకీయాల వైపు నడిపించింది. ఆయన్ను పొలిటికల్ ఆపర్చునిటిస్ట్ అంటున్నారు. రాజకీయాలంటేనే ప్రజాసేవ కోసం అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కదా. ఇంకా పొలిటికల్ ఆపర్చునిటిస్ట్ అంటే అర్థమేంటి? అయినా రాజకీయాల్లో ఎవరు పార్టీ మారలేదండి. రంజితన్న ఒక్కరే కొత్తగా పార్టీ మారారా? రంజితన్న చెడు ప్రచారం కొంతమంది కావాలని చేస్తున్నారు. వారిని మీరంతా ప్రజల్లో బలంగా వెళ్ళి ఎండగట్టాలి. కాంగ్రెస్ ప్రేమ కన్నతండ్రి ప్రేమ కన్నా గొప్పది. అప్పుడప్పుడు అపార్థం చేసుకుంటారు, దూరం మాత్రం చేసుకోరు. తెలంగాణ తెచ్చినోళ్లతోటి నడవాలనుకున్నా కానీ మారిన రాజకీయ పరిణామాలు చూసి ఇచ్చినోళ్లతోటి నడవాలనుకున్నా, ఆళ్ల తరఫున నిలవాలని గట్టిగా డిసైడ్ అయిపోయినా. తాండూరు తమ్ముళ్ల తడాఖా ఏంటో చూపించాలే ఎన్నికల్లో. పని, సంపద, సంక్షేమం. చదువుకున్న చదువుకు తగిన విధంగా పని లేదు 10 ఏళ్ల నుంచి. సంపద అందరికీ రెవెన్యూ పెంచే ఆలోచన చేయబడుతుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో సంపద కేవలం కొందరికి మధ్యనే ఉన్నది, కేవలం ఒకరి ఇద్దరి దగ్గరనే ఉన్నది. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అని అనుకోవచ్చు. మహిళలకు భద్రత కరువైందని తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మహిళలు సంక్షేమ పథకాలతో చాలా సంతోషంతో ఉన్నారు. ఫారెస్టులో ఉన్న గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మార్చాలంటే కాంగ్రెస్సే. ప్రపంచం దేశం వైపు చూస్తుందని కొంతమంది అంటున్నారు. నిజమే, చూస్తుంది. ఎందుకోసం చూస్తున్నది? ప్రపంచమంతా ఏడికో పోతున్నది, మీరు మాత్రం ఇంకా ఇక్కడే ఏందిరా బై అన్నట్టు చూస్తున్నదని చెప్పుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హిస్సేదార్ న్యాయ్ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు: హిస్సేదారీ న్యాయ్. 1. సామాజిక ఆర్థిక కులగణన. 2. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు. 3. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్. 4. జల్ జంగిల్ జమీన్పై చట్టబద్ధ హక్కులు. 5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు. కిసాన్ న్యాయ్. 1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత. 2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు. 3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ. 4. రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం. 5. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు. శ్రామిక్ న్యాయ్. 1. రైట్ టు హెల్త్ చట్టం. 2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం ఉపాధి హామీ పథకంలో సైతం. 3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు. 4. సంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, యాక్సిడెంట్ బీమా. 5. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాలు నిలుపుదల. యువ న్యాయ్. 1. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ. 2. యువతకు ఏడాది అప్రెంటిస్షిప్
ఏడాదికి ₹1,00,000, నెలకు 8,500 చెల్లింపు. 3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం. 4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు. 5. యువత స్టార్టప్ కోసం 5,000 కోట్ల నిధి కేటాయింపు. నారీ న్యాయ్. 1. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి ₹1,00,000. 2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు. 3. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వర్కర్స్ డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్. 4. మహిళల హక్కుల రక్షణ కోసం అధికార మైత్రి ఏర్పాటు. 5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టల్స్.